30 జూలై బుధవారం గోచార ఫలితాలు. ఓం గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద శృణ్వన్నుతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మరి జూలై 30 బుధవారం. ఈనాటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం వర్షతో శ్రావణమాసం శుక్లపక్ష షష్ఠి బుధవారం రాత్రి 2 గంటల 6 నిమిషాల వరకు ఉంది. హస్తా నక్షత్రం రాత్రి 10 గంటల 31 నిమిషాల వరకు ఉంది. వర్జ్యం ఉదయం 5 గంటల 39 నిమిషాల నుంచి 7 గంటల 23 నిమిషాల వరకు ఉంది. అమృత ఘడియలు పగలు 4 గంటల 1 నిమిషం నుంచి 5 గంటల 45 నిమిషాల వరకు ఉన్నాయి. ఈ రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం 4 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం 4 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 5 గంటల 41 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 31 నిమిషాలకు. ఈ రోజున మధ్యాహ్నం దుర్ముహూర్తం 11 గంటల 40 నిమిషాల నుంచి 12 గంటల 31 నిమిషం వరకు ఉంది. కుజచంద్రులు ఇద్దరు కూడా కన్యలో ఉన్నారు. రవి బుధులు ఇద్దరు కూడా కర్కాటకంలో ఉన్నారు. కుజుడు కేతు సింహంలో ఉన్నారు. శుక్రగురులు ఇద్దరు కూడా మరి మిథునంలో ఉన్నారు. రాహు కుంభంలో, శని. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ రోజున అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ వ్యవహారాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు ఎక్కడ ఇబ్బంది లేకుండా సాగిపోయే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ఇబ్బంది లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా అన్ని కార్యక్రమాలు చాలా సమయపాలనతో పూర్తవుతుంటాయి. అందరి దగ్గర నుంచి బాగా ప్రోత్సాహం లభిస్తుంది. చాలా తెలివిగా, ధైర్యంగా ముందుకు వెళ్తారు. ఎన్నో విజయాలు సాధించే అవకాశం ఉంది. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఈ రోజున గ్రహచారం చాలా అనుకూలంగా ఉంది. మానసిక వ్యవస్థ చాలా చక్కగా పనిచేసి ఎన్నో విజయాలని అందిస్తుంది. వృషభ రాశి. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా కాలక్షేపం జరుగుతుంది. అందరి దగ్గర నుంచి బాగా సహాయ సహకారాలు ఉంటాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ విషయాలు బాగుంటాయి. వ్యాపార విషయాలు బాగుంటాయి. ఇవాళ గట్టిగా ప్రయత్నిస్తే సమస్యలకు పరిష్కారాలు లభించే అవకాశం కూడా బాగా ఉంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా మరి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైనటువంటి దృష్టిని కేంద్రీకరించమని చెప్పి తద్వారా ఎన్నో విజయాలు సాధించే అవకాశం ఉంటుందని చెప్పేసి సూచిస్తున్నాం. మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ రోజున గ్రహచారం చాలా అనుకూలంగా ఉంది. చక్కగా తెలివిగా వ్యవహరిస్తారు. అన్ని పనులు చాలా సూక్ష్మంగా పరిశీలిస్తారు. ఏ పని చేయొచ్చు, ఏ పని చేయకూడదు, ఎవరితో ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్త తీసుకుంటారు. ఏదైనా సమస్యను సృష్టింపబడేటువంటి అంశం వస్తుంది అంటే ముందుగానే గ్రహించి ఆ సమస్యకు దూరంగా ఉండే ప్రయత్నాలు చేస్తారు. తద్వారా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా చాలా చక్కటి విజయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతంగా పూర్తవుతాయి. అన్ని వ్యవహారాలు కూడా లాభదాయకంగా నడిచే అవకాశం ఉంది. తర్వాత ఈ రాశిలో ఉన్నటువంటి పునరుసు 4వ పాదం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాలు సత్ఫలితాలు ఉంటాయి. రాశిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా భవిష్యత్తు ఆరోగ్య విషయాలు, ప్రజెంట్ ఆరోగ్య విషయాల మీద చక్కటి సలహాలు, సూచనలు అందే అవకాశం వస్తుంది. రుణాలు ఇచ్చిపుచ్చుకునే విషయంలో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఎటువంటి సమస్య లేకుండా చాలా ప్రశాంతమైన జీవితం గడుపుతారు. పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలను సమయపాలనతో పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాల్లోనూ కూడా ఆటంకాలు చాలా వస్తూ ఉంటాయి. వాయిదా వేసే తత్వం జరిగిపోతుంది. పని చేస్తే అధికారులతో కలహాలు వస్తూ ఉంటాయి. ఏ పని చేస్తే ఆ పనికి సంబంధించినటువంటి రిలేటెడ్ పర్సన్స్తో గొడవ పెట్టుకునే పరిస్థితి వస్తూ ఉంటుంది. ఉద్యోగ వ్యాపార విషయాలను, ఆర్థిక ఆరోగ్య విషయాలను చికాకులు ఉండే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ గ్రహస్థితి మీకు మొండి ధైర్యాన్ని ఇస్తుంది. నేను చేసేయగలను, ఇది నా వల్ల కాకపోతే కదా అనేటువంటి తత్వాన్ని ఇస్తుంది.
పని ప్రారంభం చేసే కలహాలు వస్తూ ఉంటాయి. కాబట్టి పునరుసు 4వ పాదం వాళ్ళు ఈ రోజున అన్ని కార్యక్రమాలను కూడా చాలా ప్రశాంతచిత్తంతో వ్యవహరించాలి. పుష్యమి నక్షత్రం వాళ్ళు ప్రతి విషయంలోనూ కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి చాలా ఎక్కువగా కృషి చేయాలి. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు వాళ్ళ వాళ్ళ కార్యక్రమాల్లో వీలైనంత వరకు కూడా మరి చాలా చక్కటి మ్యానుఫ్యాక్చరింగ్ అంటే చక్కటి తెలివితేటలు, చక్కటి కన్స్ట్రక్షన్ ఆలోచనలు చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. పునరుసు 4వ పాదం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి. పుష్య నక్షత్రం వాళ్ళకి చిన్న చిన్న సమస్యలు ఉద్యోగ వ్యాపార విషయాల్లోనే వచ్చే అవకాశం వస్తుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, ఆరోగ్య విషయాల్లో చికాకులు ఉండే అవకాశం ఉంది. సింహరాశి అన్ని పనులు కూడా సకాలంలో సజావుగా పూర్తి చేసిన ప్రయత్నంలో చాలా కృషి చేస్తారు. యాక్చువల్లీ అష్టమ శని అండి, సప్తమంలో రాహు అండి, ఇవన్నీ చెప్పుకోవాలి. కానీ లాభంలో గురు శుక్రులు అంతకన్నా బలంగా ఉన్నారు. ఇవాళ ఈ సింహరాశి వాళ్ళకి అన్ని విధాలా కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. విద్యా వ్యాసంగంలో ఉన్న వాళ్ళకి మంచి ఫలితాలు, మార్కెటింగ్ ఉద్యోగస్తులకి మంచి ఫలితాలు, ఆర్థిక లావాదేవీలు జాగ్రత్త చూసుకుంటూ ముందుకు వెళ్ళే లక్షణాలు, మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళే లక్షణాలు, ఇలా చాలా చాలా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. మరి అన్ని కార్యక్రమాలను కూడా ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చక్కటి తెలివితేటలు ప్రదర్శించి మీరు సానుకూల ఫలితాలను పొందుతారు. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఇవాళ మీకు ఆశ్చర్యపడే రీతిగా మీ యొక్క భవిష్యత్తు బాగా నడిచే అవకాశం కనబడుతోంది. కన్యారాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయం చాలా బాగుంటుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తారు. అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి చక్కటి ఫలితాలు వస్తాయి. హస్త నక్షత్రం వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం చేస్తారు. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి వాళ్ళ కార్యక్రమాలను కూడా టైం టేబుల్ కొంచెం టైట్గా ఉంటూ మరి నడిచే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా ఈ రోజున చికాకులు పడే అవకాశం వస్తుంది. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళు దూర ప్రాంత ప్రయాణాలు చేయాలనేటువంటి కోరికతో ఉంటారు. హస్త నక్షత్రం వాళ్ళు వాళ్ళ యొక్క పాత కార్యక్రమాలను కూడా మళ్ళీ పునః వాటిని ఒకసారి సమీక్షించి వ్యవహారాలు చేసే అవకాశం వస్తుంది. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి సూచనలు, సలహాలు అందే అవకాశం వస్తుంది. తులారాశి ప్రతి విషయంలోనూ కూడా చక్కగా ఆలోచిస్తారు. ఈ ఆలోచనే మీకు పెద్ద ఆయుధంలాగా పనిచేస్తుంది. ఎప్పుడు ఏ పని చేయాలి, ఏ పని ఎలా సాధించాలి, ఎలా ఉంటే మనకి విజయాలు వస్తాయి, ఇలాగా ప్రతి విషయంలోనూ కూడా మీరు చాలా చక్కటి తెలివితేటలు ప్రదర్శిస్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సరదాగా మీరు తెలివితేటలు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళి విజయాలు సాధించే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఇవాళ చాలా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అయితే వేయంలో కుయుడు ప్రారంభమయ్యాడు కాబట్టి కొంచెం చిన్న చిన్న సమస్యలు కూడా ప్రారంభమవుతాయి. కాలక్రమంలో వాటి గురించి కూడా డిస్కస్ చేయాల్సిన అవసరం వస్తుంది. వృశ్చిక రాశి ఈ రోజున వృశ్చిక రాశి వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. నాకు ఈ పని నడుస్తోంది, ఈ పని నేను చేయగలను అనుకుంటూ మొదలెడతారు. మధ్యలో మీ స్నేహితులు, బంధువులు ఎవరో వాళ్ళు ఎంటర్ అయ్యే అవకాశం వస్తుంది. వాళ్ళు అట్లా ఎంటర్ అయినప్పుడు మీ పనులన్నీ కూడా ఇబ్బందికరమయ్యే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి తెలివితేటలు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల్లో విశాఖ 4వ పాదం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఆటంకాలు వచ్చి సరిచేసుకునే అవకాశం వస్తుంది. అనురాధ నక్షత్రం వాళ్ళు రోజువారీ కార్యక్రమాల్లో కూడా ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. సరే, ఇంకా జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఈ వారం అంతా కూడా కొంచెం అనుకూలత తక్కువగా ఉంది. అందువల్ల ప్రత్యేకమైన ప్రయత్నం చేయమని చెప్పేసి అన్ని విషయాలను కూడా ప్రత్యేకంగా ఉంటూ ఉండమని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. ధనురాశి ధనురాశి వాళ్ళకి ఇవాళ అన్ని పనులు కూడా చాలా తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. బెటర్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే నిన్నటిదాకా కొంచెం కుజుడు కూడా నవమంలో ఉన్నాడు. ఇప్పుడు ప్రస్తుతం కుజుడు కూడా దశమంలోకి వచ్చాడు. అనుకూల స్థితి పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో కోపావేశాలు తగ్గించుకోవాలి. ఉద్యోగ వ్యాపార విషయాలు స్వయంగా చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. ఎవరి వ్యవహారాల్లో కలవ చేసుకోకుండా ప్రతి పని మీరు స్వయంగా చూసుకోవడం మంచిది. తర్వాత మూలా నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి.
తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం చేస్తారు. ఉత్తరాషాఢ ఒకటో పాదం వాళ్ళకి వాళ్ళ కార్యక్రమాలను కూడా విజయంగా పూర్తయ్యే అవకాశం వస్తుంది. మకర రాశి కొంచెం కుజుడు నవమంలో వెళ్ళిన తర్వాత ఉపశమనం లభించే అవకాశం ఉంది. కానీ మీరు అవకాశం ఉంటే కనుక నిత్యం లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రం పారాయణ చేసుకోవడం వల్ల కొన్ని సమస్యలకి పరిష్కారాలు లభించే అవకాశం వస్తుంది. మిత భాషణ ఓర్పు నేర్పు చాలా అవసరం. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దని చెప్పి ప్రత్యేకమైన సూచన చేస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఈ మకర రాశిలో ఉన్న వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు ఇబ్బందికరంగా ఉండే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఇబ్బందికరమైన అవకాశం వస్తుంది. అలాగే ఆరోగ్యం మీద కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి కుటుంబ వ్యవహారాలు ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి. శ్రవణ నక్షత్రం వాళ్ళు ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం చేస్తారు. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని చాలా సునిశ్చితంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కుంభరాశి ప్రతి విషయంలోనూ కూడా విజయాలు సాధిస్తారు. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ విషయాలు చాలా బాగుంటాయి. వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక విషయాలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కొంచెం ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడ శతభిష నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్య ఉండదు. ఇక్కడ పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు 1, 2, 3 పాదాల వాళ్ళకి మాత్రం కొంచెం మానసికంగా ఒత్తిడి పెరిగే అవకాశం వస్తుంది. అలాగే ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళకి ఈ కుంభరాశిలో ఉన్నటువంటి ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళకి అన్ని పనులు కూడా చాలా బాగా నడుస్తుంటాయి. కుంభరాశి వాళ్ళకి కుజుడు ఒకటి బాలేదు, కానీ మిగతా గ్రహాల సంచారం బాగుంది. రవి అనుకూలంగా ఉన్నారు, శుక్ర గురువులు అనుకూలంగా ఉన్నారు. దీంతో ఈ శని రాహు కేతుల మూలంగా వచ్చేటువంటిది, కుజుడు మూలంగా వచ్చేటువంటి సమస్యలను దాటుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అలా అని దూకుడు తగ్గించుకోవాలి. ఇట్లాంటి సమయంలోనే ప్రశాంతంగా వ్యవహరిస్తే ఎన్నో విజయాలు సాధించే అవకాశం వస్తుంది. ఎన్నో మంచి సూచనలు, మార్గాలు కనబడే అవకాశం వస్తుంది. అన్ని విధాలా కూడా లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మీనరాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అందరి దగ్గర నుంచి మంచి సత్ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాల్లో జాగ్రత్తగా ఉండాలి. పూర్వభద్ర 4 పాదం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో, ఉద్యోగ విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం. అలాగే రేవతి నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా సజావుగా నడుస్తూ ఉంటాయి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.